భరణి నక్షత్రం 3వ పాదం. మన జ్యోతిష శాస్త్రం ప్రకారం నక్షత్రాలు 27. ఒక్కో నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. అందులో ఒకటి భరణి నక్షత్రం. భరణి నక్షత్రం 3వ పాదం గల వారి జాతకం ఎలా ఉండబోతోంది, వారి గుణగణాలు ఎలా ఉంటాయి, భరణి నక్షత్రం 3వ పాదం వారు ఏ రాశికి చెందిన వారవుతారు, వీరు జీవితంలో ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారు అన్న విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మనకు ఉన్న 27 నక్షత్రాల్లో ఒకటైన భరణి నక్షత్రం 3వ పాదం వారిది తులారాశి అవుతుంది. అంతేకాదు, సాధారణంగా భరణి నక్షత్రం 3వ పాదంలో పుట్టిన వారి పేరు లే అక్షరంతో మొదలవుతుంది. భరణి నక్షత్రం 3వ పాదం తులారాశిలో ఉంటుంది. తులారాశికి అధిపతి శుక్రుడు. వీరికి సౌందర్య పోషణ పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. నక్షత్రాధిపతి శుక్రుడు, రాశ్యాధిపతి శుక్రుడు కనుక వీరు ఏ పనైనా అందంగా చేయడానికి ఆసక్తి చూపుతారు. సముద్ర సంబంధిత వృత్తి, వ్యాపారం వీరికి అత్యంత అనుకూలంగా ఉంటాయి. సముద్రయానం వీరికి అనుకూలిస్తుంది. వీరు బాల కళాకారుగా రాణించడానికి అవకాశం ఉంది. విద్య నిరాటంకంగా కొనసాగుతుంది. బాల్యంలో కొంత మందకొడిగా సాగిన విద్య మాధ్యమిక విద్యకు ముందుగానే అభివృద్ధి ఉంటుంది. విద్యానంతరం జీవితంలో త్వరగానే స్థిరపడతారు. సకాలంలో వివాహం జరుగుతుంది. 30 సంవత్సరాల అనంతరం రాహుదశ కారణంగా 18 సంవత్సరాలు ఒడిదుడుకులు ఎదుర్కోవలసి ఉంటుంది. రాహుదశ అనుకూలిస్తే విదేశీ నివాస అవకాశాలు రావడానికి అవకాశం ఉంది. అయినప్పటికీ 48 సంవత్సరాల తర్వాత జీవితంలో చక్కని అభివృద్ధి కనిపిస్తుంది. మధ్య వయసు దాటినప్పటి నుంచి జీవితం సౌఖ్యవంతంగా సాగే అవకాశం అధికం. వీరు జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. జీవితంలో ప్రారంభంలో ఎదురైన అపజయాలకు కుంగిపోకుండా ఉపాయంతో లక్ష్య సాధన కోసం కృషి చేసి ముందుకు సాగుతారు. తమ ఆలోచనను బయటకు చెప్పరు. ఇతరుల కుయుక్తులకు లొంగరు. ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో నేర్పు కలిగి ఉంటారు. మేధావులుగా గుర్తింపు పొందుతారు. అత్యున్నత స్థానాలను అధిరోహిస్తారు. ప్రజాకర్షణ అధికంగా ఉంటుంది. ప్రజల అభిమానానికి సంబంధించిన వృత్తి, ఉద్యోగ, వ్యాపకాలలో రాణిస్తారు. ఆర్థిక క్రమశిక్షణ బాగా పాటిస్తారు. స్థిరాస్తులను అభివృద్ధి చేస్తారు. వచ్చిన వ్యాపారాలను మార్పు చేసి అభివృద్ధి చేస్తారు. అలంకార ప్రియులుగా ఉంటారు. ఇతరుల అభిరుచిని త్వరగా తెలుసుకోగలరు. కళ, సాహిత్య, రాజకీయ రంగాలలో రాణిస్తారు. యవ్వన ప్రాయంలో అదృష్టం కలిసి వస్తుంది. జీవితంలో అనేక సుఖాలు అనుభవిస్తారు. తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు. బంధువర్గంతో విభేదాలు దీర్ఘకాలం కొనసాగుతాయి. ఏ విషయంలో రాజీ లేకుండా శ్రమిస్తారు. కూతురికి మాత్రం అన్ని విషయాల్లో మినహాయింపు ఉంటుంది. వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు. ఒక స్థాయికి వచ్చినా పాత పద్ధతులు పోవు. ఆత్మీయులతో విభేదాలు వస్తాయి. గతం మరిచారన్న విమర్శను ఎదుర్కొంటారు. విదేశీయానం లాభిస్తుంది. సాంకేతిక విద్యలో రాణిస్తారు. మంచి మార్గదర్శకత్వ ప్రతిభ ఉంటుంది. శని మహర్దశ రాజయోగాన్ని ఇస్తుంది. ఆ దశలో కలిగిన సంతానానికి ఆ యోగం ఉంటుంది. జీవితంలో నిందారోపణలు బాధ కలిగిస్తాయి. వైరి వర్గం సిద్ధాంతాలను, భేదాభిప్రాయాలను పక్కన పెట్టి వీరికి ఒక్కుమ్మడిగా వ్యతిరేకమవుతారు. వైరి వర్గం ఒకటి కానంత వరకు వీరికి ఇబ్బంది లేదు. సొంత వర్గం భయపడకుండా జాగ్రత్త వహిస్తారు. ఆంతర్యాన్ని గ్రహించే ప్రయత్నం చేయక స్వజనుల అసమ్మతికి తగిన కారణం కనుగొనడంలో విఫలమవుతారు. ఉన్నత స్థానంలో ఉన్న వారి వలన అన్యాయపు తీర్పులు అమలవుతాయి. ముఖ్యంగా బాల్యంలో ఉన్నత స్థానాల్లో ఉన్న వారి వలన కుటుంబానికి అన్యాయం జరుగుతుంది. న్యాయపరమైన విషయాలు జీవితంలో ప్రాధాన్యత సంతరించుకోకుండా జాగ్రత్త వహించాలి. సాహసోపేతమైన నిర్ణయాలు కలిసి వస్తాయి. ఆత్మీయులు, సన్నిహితులతో వచ్చిన విభేదాలు ఇబ్బందికి గురి చేస్తాయి. విలాసవంతమైన జీవితానికి కావలసిన సామగ్రిని అధికంగా ఖర్చు చేస్తారు. పడమర, దక్షిణ దిక్కులు లాభిస్తాయి. శుక్ర మౌఢ్యమి కాలంలో జాగ్రత్త వహించడం మంచిది. ప్రజాబలం, సన్నిహిత వర్గం అండదండలు, సంఘంలో మంచి పేరు ఉంటాయి. దీపావళి నాడు చేసే లక్ష్మీ పూజ మేలు చేస్తుంది. మేధస్సు, సాంకేతిక పరిజ్ఞానం, స్వీయ విద్య అక్కరకు వస్తాయి. బాల్యంలో మిశ్రమ ఫలితాలు ఉన్న స్వయం కృషితో ఉన్నత స్థితికి చేరుకుంటారు. వీరు జీవిత భాగస్వామిని జీవితాంతం చాలా బాగా ప్రేమిస్తారు. జీవిత భాగస్వామికి ఎంత విలువ, ప్రేమను ఇస్తారో అదేవిధంగా స్నేహితులకు, బంధువులకు, కుటుంబ సభ్యులకు కూడా అంతే విలువనిస్తారు. ఇది జీవిత భాగస్వామి ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. లేకపోతే వారి మధ్య అపోహలు, కలతలు వచ్చే అవకాశం ఉంది. వీరు తన చుట్టూ ఉన్న వారితో తొందరగా మాటలు కలిపి అందరితో కలిసిపోతారు. వీరికి స్నేహితులు ఎక్కువగా ఉంటారు. అలాగే ఎప్పుడూ కొత్త కొత్త స్నేహితులు, పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి. అందరితో తొందరగా కలిసిపోతారు.
వీరికి కొత్త కొత్త పరిచయాల పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. వీరికి స్నేహితులు ఎక్కువగా ఉండడం వలన జీవిత భాగస్వామికి సమయాన్ని తక్కువగా కేటాయించే అవకాశం ఉంటుంది. కాబట్టి జీవిత భాగస్వామి కాస్త అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వీరు 10 మందితో ఎప్పుడూ మాట్లాడుతూ ఉండడం వలన మనస్తత్వాన్ని కూడా వెంటనే పసిగట్టేస్తారు. వీరికి కళారంగం, సంగీతం పట్ల ఎక్కువగా ఆసక్తి ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే తులారాశి వారు భిన్నమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారని చెప్పవచ్చు. తులారాశి వారికి వారి జీవిత భాగస్వామికి ఏమైనా గొడవలు వచ్చినప్పుడు తులారాశి వారికి కొంతసేపు అలా వదిలేస్తే వారే వచ్చి భాగస్వామితో మాట్లాడతారు. వీరు ఏ స్థాయిలో ఉన్నా సరే వారి వ్యక్తిత్వం అనేది మారదు. పై స్థాయిలో ఉన్నా కింద స్థాయిలో ఉన్నా వ్యక్తిత్వం అనేది మారదు. ఎప్పుడూ ఒకేలా ఉంటారు. వారిలో కొంతమంది ఎక్కువగా మాట్లాడతారు, మరికొంతమంది ఆచితూచి మాట్లాడుతూ ఉంటారు. వీరు ఎలా మాట్లాడినా ఎదుటివారిని ఆకర్షిస్తారు. వీరు మాట్లాడే విధానం ఎవరిని నొప్పించదు. వీరు కొన్ని సిద్ధాంతాలకు కట్టుబడి ముందుకు సాగుతారు. అలాగే పక్కా ప్లానింగ్తో ముందుకు సాగి విజయాలను సొంతం చేసుకుంటారు. ఎవరు చెప్పినా తాను నమ్మిన సిద్ధాంతాలను వదిలిపెట్టరు. అలాగే కుటుంబ సభ్యులను కూడా ఆ సిద్ధాంతాలను పాటించాలని చెబుతూ ఉండడంతో వీరికి కాస్త చాదస్తం ఎక్కువని అంటూ ఉంటారు. వీరు ఏ పని చేయాలన్నా చాలా జాగ్రత్తగా ఆలోచించి మాత్రమే ముందడుగు వేస్తారు. వీరిలో దైవభక్తి కూడా అధికమే అని చెప్పాలి. వీరు ఒక లక్ష్యం పూర్తయ్యాకే మరొక లక్ష్యాన్ని పెట్టుకొని విజయం సాధిస్తారు. వీరు ఎప్పుడూ కూడా ఊహాలోకంలో విహరిస్తూ ఉంటారు. వారి కలలను సాకారం చేసుకోవాలని అనుకుంటారు. వీరికి వాక్చాతుర్యం ఎక్కువగా ఉంటుంది. ఎదుటివారిని ఆకట్టుకోవడంలో దిట్ట. ఎదుటివారి మనసును బట్టి మాట్లాడే లక్షణాన్ని కలిగి ఉంటారు. వీరి తెలివితేటలతో మిగిలిన వారు ఎక్కువ సమయంలో చేసే పనిని వీరు చాలా తక్కువ సమయంలోనే చేసి చూపిస్తారు. అలాంటి ప్రత్యేకమైన లక్షణం కలిగి ఉంటారు. వీరు ఎవరిని అంత సులువుగా నమ్మరు. ఒక్కసారి నమ్మితే వారి కోసం ప్రాణం ఇచ్చేంత బంధం ఏర్పడుతుంది. వీరికి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు కలిగి ఉంటారు. వీరి మనస్సు చంచలంగా ఉంటుంది. వీరి మనస్సు ఎప్పుడూ కూడా రకరకాల ఆలోచనలు చేస్తుంటారు. ఎప్పుడూ కూడా ఒకే పని మీద దృష్టి పెట్టరు. వీరి ఆలోచనలు, చేసే పనులు ఒకటనుకుని ఇంకొకటి చేస్తుంటారు. సాధ్యమైనంత వరకు ఆలోచనలను నియంత్రణలో ఉంచుకోవాలి. ఒకే పనిలో, ఒకే ఉద్యోగంలో నిలకడగా రాణించాలి. శుచి, శుభ్రత ఎక్కువగా ఉంటాయి. వీరు తెలుపుకు సంబంధించిన వ్యాపారాలు చేస్తే అద్భుతంగా కలిసి వస్తుంది. అంటే పాలు, పెరుగు, పత్తి లాంటి వ్యాపారాల్లో వీరు బాగా రాణించగలుగుతారు. అలాగే శీతల పానీయాలకు సంబంధించిన వ్యాపారంలో కూడా వీరు రాణించగలుగుతారు. ప్రపంచంలో ప్రతి విషయాన్ని తెలుసుకోవాలనే ఆసక్తిని కలిగి ఉంటారు. వీరు ఒంటరిగా ఉండాలని కోరుకుంటారు. వీరికి ఊహాశక్తి ఎక్కువ కాబట్టి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. వర్తమానం, గతం, భవిష్యత్తుల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. అలాంటి విషయాలను పక్కన పెట్టి సంతోషంగా, మనశ్శాంతిగా జీవించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.